Yeah, bring you home. Yeah, come on. హలో హాయ్ SKH TECH Telugu కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Vivo Y50 గురించి. సో ఈ ఫోన్ అయితే మనకి రీసెంట్గానే ఇండియాలో రిలీజ్ అయిందనమాట. సో ప్రజెంట్ అయితే ఈ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. అలాగే మీకు ఆఫ్లైన్లో కూడా ఈ ఫోన్ లభిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో వచ్చి నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. అండ్ ఈ ఫోన్ బాగుందా లేదా, కొనాలా వద్దా అనేది కూడా కొద్దిగా చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని మీకు హ్యాండ్స్ అండ్ క్లిప్స్ కూడా చూపిస్తాను అనమాట వీడియోలో. సో చూడండి, మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేయడం లేదు సబ్స్క్రైబ్, జస్ట్ వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో Vivo Y50 మనకి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 2340x1080 పిక్సెల్స్ అనమాట. అలాగే ఇది 90:90% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో లభిస్తుంది. అండ్ అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఫోన్లో మీకు నాచ్ అనేది లభించదన్నమాట. మీకు లాస్ట్లో ఒక మూల అయితే మీకు ఒక చిన్న పంచ్ హోల్ అయితే లభిస్తుంది. దాంట్లోనే మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది. ఇక ఇందులో ప్రొటెక్షన్ ఏం యూస్ చేస్తారనేది వీళ్ళు చెప్పలేదన్నమాట. సో ఏ ప్రొటెక్షన్ యూస్ చేస్తారో నాకైతే తెలీదు, బట్ మేబీ గొరిల్లా గ్లాస్ 3 ఉండొచ్చు ఇందులో. సో అన్నోన్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మనకి ర్యామ్ 8GB ర్యామ్ అయితే లభిస్తుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB లభిస్తుంది అనమాట. సో చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే లభిస్తుంది ఇక్కడ, ప్లస్ ఎక్కువ ర్యామ్ కూడా లభిస్తుంది. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు 256GB మెమరీ కార్డ్తో. సో ఇక్కడ మీకు 3 స్లాట్స్ లభిస్తాయి, 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఫోన్ మీకు 12 4G VoLTEకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు 2 కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, 4G సిమ్స్. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ వచ్చి క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి, అంటే 4 కెమెరాలు లభిస్తాయి అనమాట. సో ఫస్ట్ కెమెరా 13 MP, ఇది మెయిన్ కెమెరా. సో ఇంకోటి వచ్చి 8 MP, ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకోటి వచ్చి 2 MP కెమెరా, ఇది మైక్రో కెమెరా. ఇంకోటి వచ్చి 2 MP కెమెరా, ఇది వచ్చి మనకి డెప్త్ సెన్సార్ అంట. సో ఇలా 4 కెమెరాలు అయితే ఈ ఫోన్లో మనకి లభిస్తాయి. సో వీటి అపర్చర్ చూసుకుంటే 13 MP వచ్చి f2.2 ఉంది. అండ్ 8 MP f2.4, ఆ తర్వాత 2.4 అనమాట, మిగతా 2 కూడా. సో ఇందులో మనకి రకరకాల ఫీచర్స్ అయితే ఇస్తారు. సో సూపర్ నైట్ మోడ్ ఉంది, అలాగే మీకు ప్రొఫెషనల్ ఫోటో ఉంది, AR షూట్ ఉంది, అలాగే గెస్చర్ రికగ్నైజేషన్, స్లో లెన్స్, సెల్ఫీ స్క్రీన్, రీలైట్, డైనమిక్ ఫోటో, HDR, పెనోరామా, పోర్ట్రేట్ మోడ్, బ్యాక్గ్రౌండ్ వర్చువలైజేషన్, వీడియో కాల్ బ్యూటీ, అలాగే వాటర్ మార్క్, వీడియో బ్యూటీ ఉంది, పోర్ట్రేట్ బ్యూటీ ఉంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, EIS వీడియో ఉంది, స్టెబిలైజేషన్. సో ఇవన్నీ మనకి ఫీచర్స్ ఈ కెమెరాలో లభిస్తాయి అనమాట. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది వచ్చి మనకి f2.0 అపర్చర్తో వస్తుంది. సో ఇందులో మీకు స్క్రీన్ ఫ్లాష్ అయితే లభిస్తుంది. మీరు స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసుకొని, స్క్రీన్ ఫ్లాష్ అనమాట. సో దీన్ని సెల్ఫీ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ లభిస్తాయి అనమాట. బ్యూటీ మోడ్ ఉంది, అలాగే వాటర్ మార్క్ ఉన్నాయి, EIS ఉంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ లైట్ ఉంది. సో ఇలా అన్ని రకాల ఫీచర్స్ కూడా ఇక్కడ కూడా లభిస్తాయి. ఇంకా వీడియోస్ చూసుకున్నా మనకు 1080pలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 4K సపోర్ట్ అయితే నాకైతే కనిపించడం లేదు. మీరు సపరేట్ యాప్ యూజ్ చేసి 4K కూడా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు అనమాట. అందులో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఒక Octacore Processor అనమాట, 2.0 GHz పైన పనిచేస్తుంది. సో సేమ్ ప్రాసెసర్ మనకి మేబీ రియల్మీ ఫోన్లో ఒక దాంట్లో ఇచ్చినట్టున్నారు, 665. సో వీటితో పాటు ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 లభిస్తుంది విత్ ఫన్ టచ్ OS 10 అనమాట. GPU చూసుకుంటే Adreno GPU 610 లభిస్తుంది. సో పర్లేదు, గేమింగ్స్కి బాగానే ఉంటుంది GPU. కేవలం బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే నాకైతే ఇక్కడ కనిపించడం లేదు, దీంట్లో డీటెయిల్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో 5000 mAh బ్యాటరీ అని ఇచ్చారు. సో వీటితో పాటు ఇక్కడ మీకు USB Type-C లభిస్తుంది అనమాట పోర్ట్. ఇక్కడ ఛార్జింగ్ అయితే దీంతో చేసుకోవచ్చు మీరు ఫాస్ట్గా. ఇంకా స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మల్టీ టర్బో 3.0 ఇచ్చారు. సో ఇది మీకు గేమింగ్స్లో రకరకాల మోడ్స్ అనేవి ఇచ్చారనమాట. ఇంకా వీటితో పాటు ఇక్కడ మీకు ఫేస్ యాక్సిస్ ఉంది, అలాగే గేమ్ మోడ్ ఉంది,
12 4G ఉంది. అలాగే ఇక్కడ స్ప్లిట్ 3.0 ఉంది. ఐ ప్రొటెక్షన్ ఉంది. అలాగే మెటీరియల్ హ్యాండ్సెట్ మెటీరియల్ మొత్తం మనకి ప్లాస్టిక్తో అనమాట బిల్డ్ అయింది. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఎంటిటీ గైరోస్కోప్ ఇచ్చారు. సో వీటితో పాటు మీకు ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది అనమాట. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ ఫేస్ అన్లాక్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లో. మనకి డెప్త్ చూసుకుంటే 9.11 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 197 grams ఉందన్నమాట. ఈ ఫోన్ అయితే మనకి 2 కలర్స్లో లభిస్తుంది. పేరల్ వైట్, అలాగే ఐరిస్ బ్లూ అనమాట. సో 2 కలర్స్లో అయితే మనకి ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 17,990 అంటే ఆల్మోస్ట్ 18,000 రూపీస్కి మీకు ఈ ఫోన్ లభిస్తుంది. కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. సో ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Vivo Y50 గురించి నా ఒపీనియన్స్ అనమాట. Vivo Y50. సో ఈ Vivo Y50 వచ్చి మనకు ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో అండర్ 20,000 రూపీస్లో మీకు మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కావాలంటే మీరు ఈ Vivo Y50ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ కొన్ని ప్లసెస్ ఉన్నాయి, కొన్ని మైనస్ కూడా ఉన్నాయి అనమాట. ఈ ఫోన్లో కొన్ని బాగున్నాయి, అలాగే కొన్ని కూడా బాగలేవు అనమాట. సో అవి చూసుకుంటే ఇక ఈ ఫోన్లో బాగుండేది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో చూడడానికి చాలా బ్రైట్గా ఉంది స్క్రీన్, అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, అండ్ ఫుల్ HD ప్లస్ ఇచ్చారు. సో స్క్రీన్ క్వాలిటీ బాగుంది. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్, సో ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట. మీరు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ప్లస్ ర్యామ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు గేమింగ్స్కి బాగుంటుంది, ప్లస్ డే టు డే యూజేజ్లో కూడా చాలా బాగుంటుంది. సో ర్యామ్ అనేది పెద్ద ఇష్యూనే కాదు ఈ ఫోన్లో. సో 8GB ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 4 కెమెరాస్ ఇచ్చారనమాట. సో వెనకాల 4 కెమెరాలు ఇచ్చారు. అయితే ఇక్కడ 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ లాంటి కెమెరాస్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నార్మల్ 13 మెగాపిక్సెల్ బేసిక్ కెమెరా ఇచ్చేసారు. సో పర్వాలేదు, మనకి ఈ కెమెరా ఓకే అనుకోవచ్చు. మరి భారీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు, పర్లేదు అనమాట. క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, సో ఇది కూడా బాగానే ఉందన్నమాట. మీకు f2.0 అపేచర్తో వస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది కెమెరా. సో 2 కెమెరాస్ కూడా మనకు బాగానే ఉన్నాయి. కనెక్ట్ చూసుకుంటే ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వలేదన్నమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే కొద్దిగా బెటర్గా ఉండేది, బట్ అది లేదు ఇక్కడ. కనెక్ట్ చూసుకుంటే ప్రొసెసర్, సో Snapdragon 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. బట్ ఈ ప్రైజింగ్లో చూసుకుంటే ఈ ప్రాసెసర్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైజింగ్లో మనకి ప్రజెంట్ చాలా కొత్త ప్రాసెసర్ వస్తున్నాయి. 710 ఉంది, 712 ఉంది, అండ్ 730G వస్తుంది. సో ఈ ప్రైజింగ్లో మనకి ప్రాసెసర్, బట్ ఇక్కడ 665 మాత్రమే వస్తుంది అనమాట. సో ఇది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది ఈ ప్రైజింగ్కి. సో ఈ ఫోన్కి ఇచ్చిన ప్రైజింగ్ అండ్ ఈ ప్రాసెసర్కి. బట్ ఈ ఫోన్ వచ్చి మనకి ముఖ్యంగా ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తారు కాబట్టి సో ఈ ప్రాసెసర్ ఓకే అనుకోవచ్చు ఫర్ ఆఫ్లైన్ మార్కెట్. ఆన్లైన్ అయితే ఇది అంతగా గొప్పగా అనిపించకపోవచ్చు, బట్ ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అనమాట. మీరు గేమింగ్స్ ఆడచ్చు, PUBG ఆడచ్చు, మీరు అన్ని రకాల గ్రాఫిక్ గేమ్స్ ఆడచ్చు అనమాట. సో బాగా ప్లే అవుతాయి. సో ఇష్యూ అయితే ఏముండదు గేమింగ్ వైజ్ అయితే ఈ ప్రాసెసర్ ద్వారా. అలాగే డే టు డే యూజేజ్లు కూడా మీరు చాలా బాగా యూజ్ చేయొచ్చు ఫోన్ని. అండ్ సో ఓవరాల్ మంచి ఫోన్ అనమాట. బట్ ప్రైజింగ్ విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. సో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్కి తగ్గట్టు అయితే ప్రైజింగ్ లేదు, కొద్దిగా అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఈ ఫోన్ నాకు తెలిసి ఒక 13,000 14,000 పెట్టాల్సింది, అంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట. బట్ ఇది ఆఫ్లైన్ కాబట్టి 17,000 పెద్దగా ఎక్కువ అయితే కాదు ఆఫ్లైన్ వైజ్ చూసుకుంటే, బట్ ఆన్లైన్ వైజ్ అయితే ఎక్కువ అనమాట. సో ఇది డీటెయిల్. సో మీరు వివో ఫ్యాన్ అయితే మాత్రం మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు కొన్ని బాగానే లభిస్తున్నాయి, ఇందులో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ కొన్ని అయితే యావరేజ్గా ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడే చెప్పాను నేను A1 అది. సో నాకైతే పర్వాలేదు, బాగానే ఉంది ఈ ఫోన్. బట్ ప్రైజింగ్ కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది. అండ్ లుక్ వైజ్ కూడా బాగానే ఉంది చూడడానికి. సో డిజైన్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ పట్టుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది ఫోన్ ఇది. అండ్ నాకైతే బాగా నచ్చింది ఈ ఫోన్, బట్ కొద్దిగా ప్రైజింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. మీరు గేమర్, భారీ గేమర్ అయితే కాదు అనుకుంటే మాత్రం కొనుక్కోండి అనమాట. డే టు డే యూజేజ్లో అయితే మీకు బాగుంటుంది. సో గేమింగ్ కోసమే కొనాలనుకుంటే మాత్రం కాదనమాట. సో ఇందులో గేమింగ్ ఆడచ్చు. 665 మంచి ప్రాసెసర్ అనమాట. బట్ ఇక్కడ మీరు భారీ ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోకండి. సో అది మ్యాటర్. సో మంచి యూజింగ్, ముఖ్యంగా గర్ల్స్కి అయితే ఫోన్ బాగానే ఉంటుంది. సో వాళ్ళైతే కొనుక్కోవచ్చు అనమాట. అయితే గర్ల్స్లో కూడా గేమర్స్ ఉంటారు. సో వాళ్ళు గేమింగ్ కోసం అయితే మాత్రం నాకు తెలుసుకున్నారు. సో మామూలు యూసేజ్కి, మామూలు లైట్ గేమింగ్స్కి, మీడియం గేమింగ్స్కి ఆడుకోవచ్చు ఈ ఫోన్. సో ఒక మంచి ఫోన్ అయితే మీకు లభిస్తుంది. మీకు కావాలంటే కొనుక్కోండి, ఇక వద్దంటే మీ ఇష్టం అనమాట.
ఇదనమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.